యుద్ధంలో ఇప్పుడు ఒక సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది. అమెరికాపై ఇరాన్ భీకరంగా దాడి చేసింది. అమెరికా ఆయిల్ ట్యాంకర్ల పైన ఇరాన్ ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద ఎత్తున దాడులు పాల్పడింది. సో ఇరాక్లో ఉన్నటువంటి యుఎస్ ఆయిల్ ట్యాంకర్ని పేల్చేసింది ఇరాన్ సముద్ర తీరంలో 2 ఆయిల్ ట్యాంకర్ని పేల్చేసింది ఇక ఇరాన్ దాడిలో అమెరికాకు చెందినటువంటి సేఫ్ సి విష్ణు, గ్రీక్కు చెందినటువంటి జెఫిరోస్ ఆయిల్ ట్యాంకర్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇక ఇరాన్ దాడిలో ఇప్పటికే ఒకరు మరణించగా ఆ పడవల్లో పేలుడు పదార్థాలతో ఆయిల్ ట్యాంకర్లని ఢీకొలినట్టు తెలుస్తోంది. అయితే డైరెక్ట్గా డ్రోన్ అటాక్ లేదా మిసైల్ అటాక్ అని చెప్పి అంటున్నారు, కానీ అదంతా తప్పు అన్నట్టుగా ఇరానే చెప్తోంది. మేము అటాక్ చేసింది ఒక పడవతో ఇంకో పడవని ఢీకొట్టి దాన్ని పూర్తిగా కిల్ చేశాం. ఒక పడవలో పూర్తిగా పేలుడు పదార్థాలు ఉన్నాయి, ఈ పడవతో డైరెక్ట్గా ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా పేలిపోయిందని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో దాడికి తమదే పూర్తి బాధ్యతను అంగీకరించింది ఇరాన్. యుద్ధంలో మొదటిసారి అమెరికా ఆయిల్ ట్యాంకర్ పైన డైరెక్ట్గా దాడి చేయడం, ఇది ఇరానియన్స్ IRGCకి ఒక రకంగా వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇట్స్ బిగ్ ఒక విజయంలా భావిస్తున్నారు. ఇట్స్ బిగ్ విక్టరీ అంటోంది ఇరాన్. సో యుఎస్ లింక్డ్ ఆయిల్ ట్యాంకర్ సెట్టింగ్ ఎ మ్యాసివ్ బ్లేజ్ ఇన్ నార్త్ పర్షియన్ గల్ఫ్ నౌ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్. సో పర్షియన్ గల్ఫ్ అంటే ఇరాక్ సంబంధించినటువంటి సమీపంగా ఈ దాడి జరిగింది. సో పర్షియన్ గల్ఫ్లో ఈ అటాక్ జరిగింది. సో టెహరాన్ డిక్లేర్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అండర్ ఎక్స్క్లూజివ్ ఇరానియన్ కంట్రోల్స్. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది టెహరాన్ కంట్రోల్లో ఉండిపోయింది. మీరెవరైనా దాని నుంచి వెళ్ళాలని చూస్తే డెఫినెట్గా అంతకంతకు అనుభవించక తప్పదు. సో ఓన్లీ చైనా మరియు రష్యాకు మాత్రమే ఈ దారి వెంట వెళ్ళడానికి అనుమతి ఉంది. ఇక్కడ ఏ దేశాలైనా మధ్యలో వస్తే కనుక డెఫినెట్గా ఆ పడవల్ని పేల్చేస్తామని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తోంది. కేవలం రష్యా అండ్ చైనాకు మాత్రమే, భారత్ కూడా అవకాశమే లేదు. భారత్ కూడా ఇప్పుడు తమ దగ్గరికి రావాల్సిన ఒక నౌకని ఇరాన్ పేల్చడంతో భారత్ కూడా కొంత ఆగ్రహానికి గురయ్యే అవకాశం కనబడుతోంది. కేవలం చైనా అండ్ రష్యాకు మాత్రమే ఈ హార్ముజ్ జలసంధి వెంట వెళ్ళడానికి అవకాశం ఉంది. అమెరికా వచ్చినా, ఇండియా వచ్చినా, ఇంకే దేశాలు వచ్చినా కూడా వాటిని పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తూనే నిన్న సాయంత్రానికల్లా ఇండియాకు రావాల్సినటువంటి మయూరి నారి అనేటువంటి ఒక నౌకని పేల్చేసింది ఇరాన్. ఇప్పుడు మళ్ళీ అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ని పేల్చేసింది. సో ఈ మొత్తం 12 రోజుల యుద్ధంలో ఫర్ ది ఫస్ట్ టైం డైరెక్ట్గా అమెరికా ఆయిల్ సంబంధించిన నౌకని పేల్చడం ఇదే మొదటిసారి. అమెరికా యుద్ధ నౌక గతంలో చాలా సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు కూడా అమెరికా దాన్ని కంట్రోల్ చేసుకోగలిగింది, కానీ ఇప్పుడు మాత్రం ఆయిల్ ట్యాంకర్ని డైరెక్ట్గా వేరే ఒక పడవ ద్వారా వెళ్ళిపోయి దాన్ని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అంతకంతకు ఇప్పుడు అమెరికా కూడా అనుభవించాల్సిందన్నట్టుగా ఇరాన్ భావిస్తోంది. IRINS డీనా, సో ఇరానియన్ నేవల్కి సంబంధించినటువంటి షిప్ డీనాని అమెరికా ఏ రకంగా అయితే తమ టార్పిడోను ఉపయోగించి, సబ్మెరైన్ ఉపయోగించి పేల్చేసిందో దానికి ప్రతీకారంలో భాగంగా అమెరికా ఆయిల్ ట్యాంకర్ని ఇప్పుడు ఇరాన్ పేల్చేసింది. సో IRGC షిప్ అటాక్డ్ ఆన్ US tankers sparking uncontrollable fire in northern Persian Gulf. Thai bulk carrier Mayuri Nari took 2 projectiles 11 nautical mile north Oman engine room Inferno. అంటే నిన్న ఇండియాకు సంబంధించినటువంటి ఆ నౌక పేలిపోయిన తర్వాత కొన్ని గంటల్లోనే ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి నౌక పేలిపోవడంతో, ఆయిల్ ట్యాంకర్ పేలిపోవడంతో ఇరాన్ ఇదొక విక్టరీగా భావిస్తోందట. సో ఈ విక్టరీ నుంచి మేము పెద్ద మొత్తంలో అమెరికాకి హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్తోంది. సో హార్ముజ్ జలసంధిని పూర్తిగా అటువైపు నుంచి మేము కంట్రోల్ చేస్తున్నామని చెప్తూనే అటువైపుగా వచ్చేటువంటి చైనా, రష్యన్ నౌకలు తప్ప మిగిలిన అన్ని నౌకలు కూడా ఇక్కడ పేల్చేస్తామని హెచ్చరిస్తోంది. ఒకసారి ఆ నౌక పేలుడుకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. طبعا هذا النسبيتر مو وحده ولد خطيته حاصره شو النار. طبعا هذا النسبيتر مو وحده ولد. సో ఒమన్కి సంబంధించి
ఒమన్ పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టింది ఒక డ్రోన్, ఇరాన్కి సంబంధించిన డ్రోన్. సో అక్కడ ఒమన్లో ఈ దాడి చేసిందో లేదో ఇట్టే మళ్ళీ అమెరికా ఆయిల్ ట్యాంకర్ పైన అటాక్ ఇచ్చింది. అమెరికా ఆయిల్ ట్యాంకర్ పేలిపోయింది. ఒమన్లో ఉన్నటువంటి ఒక పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక ఆయిల్ ట్యాంకర్ని పేల్చేసింది. సో ఇలా వరుస క్రమంలో హార్మోజ్ జలసంధి దగ్గర ఉండే ప్రతి అంశాన్ని కూడా ఇరాన్ ఎప్పటికప్పుడు పసిగడుతూ వాటిపై దాడి చేస్తోంది. కేవలం రష్యా అండ్ చైనాకు మాత్రమే ఆ దారి వెంట వెళ్ళడానికి అవకాశం ఇస్తోంది. ఇప్పుడు ఆ రెండింటికి మాత్రం అవకాశం ఉంది, మిగిలిన దేశాలకు అవకాశం లేదు అని అంటే ఆ రెండు కూడా అమెరికా శత్రువుగా భావించే అవకాశం ఉందా అని అంటే ఒకవేళ కనుక చైనాపై చిన్న చీమ చిటుక్కుమన్నా, రష్యాపై చిన్న చీమ చిటుక్కుమన్నా కూడా అమెరికా పైన ఆ దేశాలు కూడా పెద్ద మొత్తంలో దాడికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇది మరింత నెక్స్ట్ లెవెల్ యుద్ధంగా మారే అవకాశం ఉంది. సో అమెరికా కూడా వాటిని ఏం చేయకపోవచ్చు. కానీ ఇరాన్ ఆ రెండు దేశాలకు ఎందుకు అవకాశం కల్పిస్తుందనంటే ఆ రెండు దేశాలు మాత్రమే ఇప్పుడు ఇరాన్కి సహకరిస్తూ ఉన్నాయి. మిగిలిన దేశాలు తటస్థంగా ఉంటుంది, లేదంటే అమెరికాకు సహకరిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇరాన్ తీర ప్రాంతాల నుంచి కాకుండా అమెరికా సంబంధించిన ప్రాంతానికి అత్యంత సమీపంలోని అంతర్జాతీయ జలాల నుంచి డ్రోన్ దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతుందనేటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. సో ఇరాన్ నుంచే కాదు, అమెరికా స్థావరాలపై దాడి చేయడం డైరెక్ట్గా సముద్రం మార్గం వెంట వెళ్ళిపోయి అక్కడ కూడా అటాక్కి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇరాన్ రోజు రోజుకి యుద్ధాన్ని మరింతగా పెంచుతోంది. FBI చెప్తున్న సమాచారం ఇది. FBI కష్ పటేల్ చెప్తున్న సమాచారం ఇది. FBI అనేది డైరెక్ట్గా అటు అమెరికన్ నిఘా సంస్థ. సో అమెరికన్ నిఘా సంస్థ చెప్తున్న మాట ఏంటంటే అమెరికాపై అటాక్ చేయడానికి ఇరాన్ డైరెక్ట్గా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్న సముద్ర మార్గం వెంట అమెరికా సమీపంగా వచ్చి అక్కడి తీర ప్రాంతం నుంచి అమెరికాపై డైరెక్ట్ అటాక్ చేయాలని భావిస్తోందట. ఒకవేళ ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు చేస్తే దానికి ప్రతీకార దాడిగా ఈ డ్రోన్ వార్ని మొదలు పెట్టాలని చెప్పి ఆలోచిస్తుందట ఇరాన్. సో ఎప్పుడైతే ఆ యుద్ధం ఆగుతుందో అప్పుడు వెనక్కి వచ్చేస్తారు. లేదు, డైరెక్ట్గా